ఈ 5 అలవాట్లు గనక మీలో ఉంటే మీరు చాలా తొందరగా ముసలివాళ్ళు అయిపోతారండి. తొందరగా ముసలివాళ్ళు అయిపోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? కాబట్టి ఈ 5 అలవాట్లు మీలో ఉన్నాయేమో కొంచెం సెర్చ్ చేసుకోండి. అందులో నంబర్ 1 కోపం. మన చేతులారా మనం చేసుకునేదేనండి. కోపాన్ని కంట్రోల్ చేసుకునే పవర్ మనకుంటుంది. కానీ ఎదుటి వాళ్ళు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోనివ్వరు. మనల్ని రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు ఆ మాటను ఇక్కడి వరకు తీసుకోకుండా దీని నుంచి ఇక్కడికి తీసుకెళ్లకుండా దాన్ని అక్కడితోనే కట్ చేసేయండి. తప్పదండి. మన ఆరోగ్యం మనకు ముఖ్యం. మన మనశ్శాంతి మనకు ముఖ్యం. కొన్ని విషయాల్లో మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మెడిటేషన్స్ చేస్తూ ఉండండి. యోగాసనాలు చేస్తూ ఉండండి. తప్పదండి. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి. ఇంకా నంబర్ 2 స్ట్రెస్ అండి. అసలు ఈ స్ట్రెస్ ఎందుకొస్తుందో తెలుసా? మన పని మానేసి వేరే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అందరి విషయాలు నాకే కావాలి, అన్ని విషయాలు నాకే కావాలని ప్రతీదీ నెత్తిన వేసుకోవటం వల్ల ఈ స్ట్రెస్ అనేది భరించాల్సొస్తుంది. ఈ స్ట్రెస్‌ని ముందు దూరం చేసుకోండి. మీ పనిని మీరు చేసుకుంటూ పొండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. మీ పని చేసుకోవటానికే మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇక వాళ్ళవి, వీళ్ళవి కూడా మీరే ఆలోచిస్తే ఇంకేం లేదండి. ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. హెల్త్ అనేది తొందరగా పాడైపోతుంది. మీరు తొందరగా ముసలివాళ్ళైపోతారు. ఇంకా నంబర్ 3 వాటర్ అండి. శరీరానికి వాటర్ అనేది చాలా అవసరం. ఈ వాటర్‌ని చాలా మంది తక్కువ తీసుకుంటారు. వాళ్ళ పనులకి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు వాష్‌రూమ్స్‌కి వెళ్ళాలి, ఇబ్బంది పడతాము. జాబ్స్‌కి వెళ్ళాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, అక్కడ ఇబ్బంది పడతాము ఇలా అని చెప్పి వాటర్‌ని సరిగ్గా ఇవ్వరు. ఇలా వాటర్‌ని సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల మన శరీరం తేమతో ఉంటుందండి. ఖచ్చితంగా వాటర్ అనేది ఇవ్వాలి. ఈ వాటర్ ఇవ్వకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రెయిన్‌లో నరాలు కానీ అన్నింటికి ఎఫెక్ట్ పడుతుందండి. ఈ వాటర్ కంపల్సరీగా తొందరగా ముసలివాళ్ళు అవ్వటానికే కాదు, మనం హెల్తీగా ఉండాలన్నా కూడా వాటర్ అనేది బాడీకి పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. డైలీ 3-4 లీటర్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందేనండి. ఇంకా నంబర్ 4 జంక్ ఫుడ్, మసాలాలు ఇవ్వటం అండి. మన చుట్టూ ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాలు చాలా ఉంటాయి. కానీ ఈ అరంగుళం నాలుక కోసం, దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మనం ఎన్నో ఫుడ్స్, అనవసరమైన ఫుడ్స్ తింటూ ఉంటాం. మన శరీరానికి అవసరమైన ఫుడ్‌ను పక్కన పడేసి మన నాలుకకు కావాల్సింది మాత్రమే ఇస్తాం. మనకు కంటికి అట్రాక్ట్ అయింది, నాలుకకు టేస్ట్‌నిచ్చేది మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం. ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని మాత్రం ఎప్పటికీ తీసుకోం. మన చుట్టూ ఆరోగ్యాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి. ఆకుకూరలు, ఫ్రూట్స్, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవటం వల్ల మనం హెల్తీగా ఉంటామని తెలిసినా కూడా తెలుసుకోలేకపోతున్నాం. వీటిని తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది మన శరీరానికి ఇప్పుడు అవసరం ఉందా అనే విషయాన్ని గుర్తు చేసుకొని మరి తింటూ ఉంటే ఆ అలవాటు కూడా మెల్లిగా తగ్గిపోతూ వస్తుంది. ఇక లాస్ట్ వన్ నంబర్ 5 చెడు అలవాట్లండి. సిగరెట్ తాగటం, మందు కొట్టడం. 10th క్లాస్ అయిపోయిన పిల్లలు కూడా సిగరెట్లు, మందులు తాగటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏవో అవి తాగితేనే మేము పెద్దవాళ్ళం అయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పిల్లలు చాలా కంట్రోల్‌లో ఉండాలి. టీనేజ్ కుర్రాళ్ళు మందు తాగి, సిగరెట్లు తాగితేనే ఏదో మేము కాలేజ్‌కి వచ్చామని ఫీల్ అయిపోతున్నారు. కాలేజ్‌కి రావడానికి కారణం వేరమ్మా. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీకు బాధ్యతలు నెత్తిన పడుతున్నాయని గుర్తు తెచ్చుకోండి. ఇవి కాదు పెద్దవాళ్ళు అవటం అంటే. ఇది తర్వాత తెలుస్తుంది, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత. సరే, ఈ టీనేజ్ పిల్లల గురించి పక్కన పెడితే ఈ సిగరెట్లు, మందుల వల్ల మాత్రమే తొందరగా ముసలివాళ్ళు అయిపోతారు. శరీర భాగాలన్నీ ఒక్కొక్కటి పాడైపోయి, శరీరంలో అన్ని మార్పులు చెదిరిపోయి, శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చేసి మన శరీరం పాడైపోయి తొందరగా ముసలివాళ్ళు అయిపోతారు. ఆరోగ్యం పాడైపోతుంది. ముసలివాళ్ళు కావటం కంటే కూడా ఆరోగ్యం పాడైపోయి చనిపోవటానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఈ 5 అలవాట్లను దూరం చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా, నిత్య యవ్వనంగా ఉండాలన్నా హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. వాటర్‌ని సరిగ్గా ఇవ్వండి. జంక్ ఫుడ్స్‌కి దూరం చేసుకోండి. అనవసరంగా చెడు అలవాట్లను దూరం చేసుకోండి. వీటన్నింటిని దూరం చేసుకోవటం వల్ల మీరు ఎప్పుడూ హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. ఓకేనా? మేము కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటాం. మేము తొందరగా ముసలివాళ్ళం కావాలి అని కోరుకోవటం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేసి వీటిని ఫాలో అవ్వండి.